ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి కదా, 3 ఫేజ్లలో సర్పంచ్ ఎన్నికలు అన్ని కూడా అయిపోయినాయి. సో చాలా మటుకైతే కాంగ్రెస్ పార్టీ పెద్ద మొత్తంలో గెలుచుకుంది. ఆ తర్వాత బీఆర్ఎస్ ఉంది. ఆ తర్వాత బీజేపీ కంటే కూడా ఇతరులు అంటే ఇండిపెండెంట్లు చాలా పెద్ద ఎత్తున గెలుచుకున్నారు. సో ఇండిపెండెంట్ క్యాండిడేట్ లో కూడా ఒక స్పెషల్ సర్పంచ్ ఉన్నారు. ఆ స్పెషల్ సర్పంచ్ గురించి మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది సర్పంచ్ గారి అన్న అన్నమాట. తన బలం అన్ని కూడా తనే అన్నటువంటి మాట చెప్పిండ్రు. ఆమె పేరు వచ్చేసి తిరుపతమ్మ. వీళ్ళు జనగామ జిల్లా చినపెండ్యాల గ్రామం నుంచి ఆమె సర్పంచ్ గా ఎన్నికయ్యారు. ఆమె పేరు వచ్చేసి తిరుపతమ్మ. ఇప్పుడు వాళ్ళ అన్న జాయిన్ అవుతున్నాడు, సుదర్శన్ గారు. సుదర్శన్ గారు నమస్తే అండి, బాగున్నారా? నమస్తే మేడం, బాగున్నా సార్. బాగా హ్యాపీగా అనిపిస్తున్నారు. చాలా చెల్లె కదా సార్? అక్కనా చెల్లెనా? అక్క. ఓకే. అక్కగారిని సర్పంచ్ చేసుకోవాలన్న ఆలోచన ఎట్లొచ్చింది, ఎందుకు వచ్చింది? మేడం మాది చిన్నపెండ గ్రామం. ముందుగా ఎస్సీ రిజర్వేషన్ జనరల్ అయింది మేడం. జనరల్ అయిన తర్వాత ఏమైందంటే, జనరల్ లో నాకు అవకాశం ఉంటుందా లేదంటే, నాకు 3 పిల్లలు మేడం, 4 పిల్లలు. 4 పిల్లలు కాబట్టి నాకు 3 బిడ్డలు, 1 కుమారుడు. అంటే సేమ్ టైం ఏమైందంటే, నాకు అవకాశం ఉండదు కదా ఇట్లా అని ఆలోచన చేసే క్రమంలో గ్రామంలో కొంతమంది ఎస్సీ రిజర్వేషన్ కావడంతో ఎవరెవరి పేర్లు ఎవరెవరు నిలబడతారనే ఒక పేర్లు బయటకు వచ్చాయి మేడం. అంటే పలానా వాళ్ళు నిలబడతారన్న తర్వాత గ్రామంలో ఉన్న కొంతమంది కుల పెద్ద మనుషులు ఏం చేసిందంటే, కుల సంఘాల పెద్ద మనుషులు నాకు ఫోన్ చేయడం జరిగింది. నానా, చిన్నపెండ గ్రామం చాలా పెద్దది, గ్రామంలో కుల మతాలకు అతీతంగా ఒక మంచి వాతావరణం ఉండాలంటే మీలాంటి అనుభవాలు లేకపోతే మీలాంటి మంచి మనస్తత్వం ఉంటే బాగుంటుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది కదా. ఆ క్రమంలో నేనేం చేసిన, నాకు 3 పిల్లలు కదనే, నేను నిలబడే ఆలోచన ఉన్నా కూడా నేను చట్టం మనకు అడ్డం వస్తుంది కదా, కాబట్టి అది కాకపోవచ్చు అని అంటే, లేదు నాన్న, మీ అక్క కూడా తిరుపతి అక్క అనేటానే కూడా ఆమె కూలి పని చేస్తూ ఉంటుంది, ప్లస్ ది సేమ్ టైమ్ ఇది ఏమంటారు కరువు పని, నేటిగా వాచర్గా పనిచేస్తూ ఉంటుంది. అట్లా పబ్లిక్ కి పరిచయం ఉంది, అక్కకు కూడా మంచి విజ్ఞానం ఉంది. మళ్ళీ మీరు పబ్లిక్ సర్వెంట్, మీరు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు, పనిచేస్తూ ఉంటారు. అక్కతో వచ్చి నువ్వు నామినేషన్ ఇస్తే మిమ్మల్ని గెలిపించుకుంటాం బిడ్డ అంటే, మరి జనరల్ సీట్లు అక్క మనం యాక్సెప్ట్ చేస్తారా మన పబ్లిక్ అనేది కూడా ఒక డౌట్. అంటే లేదు నాన్న, మేము ఆ మిగతా క్యాండిడేట్ల కంటే మీ ఫ్యామిలీ మీరు బెటర్ అనేది వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. న్యూస్ వచ్చి చూద్దాం, ఆలోచన చేద్దాం అనే క్రమంలో 3 పిల్లలు కూడా ఎక్కువ చేస్తాం మేడం. ఎక్కువ వేసిన తర్వాత నాకు ఓకే ఫ్రీడమ్, మనం కావచ్చు సర్పంచ్ అయిపోయినాంలే అనే అంటే మనకు పబ్లిక్ అట్లా అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు, మనం అవుతాం అనే కాన్ఫిడెన్స్ లో నేను ఉన్నా. అదే క్రమంలో దురదృష్టవశాత్తు ఏం జరిగిందంటే, మళ్ళీ రిజర్వేషన్ చేంజ్ అయ్యింది. ఏమైందంటే మళ్ళీ ఎస్సీ మహిళకు వచ్చింది మా గ్రామం. మళ్ళీ ఎస్సీ మహిళకు వచ్చింది. ఎట్లా అంటే, సరే అక్కను దింపుదాన్ని ఆలోచన చేద్దామనే క్రమంలో మా అక్క హ్యాండిక్యాప్డ్, దాదాపు మా అందరూ ఏమంటారు మరుగు అంటారా, అంటే 3 ఫీట్లు అంటే చిన్నగా ఉంటుంది అమ్మ. 3 ఫీట్లు అంటే 3 అడుగులు 3 ఫీట్లు అనుకుంటాం, అట్లా ఉంటది. అయితే మనం ఇట్లా ఇక నేను పబ్లిక్ లో కొందరి ఆలోచన చేస్తే, కుల సంఘ పెద్ద మనుషులేమో అంటే మన 60-50 ఏజ్ పర్సన్స్ ఏమో యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఊరు గ్రామం మంచిగా ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలి, ఊర్లో ఎలాంటి గొడవలకు కానీ ఇలాంటి చెడు వ్యసనాలకు కానీ ఊరు అది కాకుండా ఉండాలనుకుంటే ఇలాంటి మంచి వ్యక్తి కావాలని వాళ్ళకు ఉంది. కానీ కొంచెం యువతరం ఏం చేసిందంటే, ఆలోచన చేసి ఏమనంటే చిన్నగా ఉంది కదా, ఓహో అట్లా ఆలోచించిండ్రా? అవునా?
కొందరు ఆలోచన చేశారు. చేసి ఓహో, నాకు అచ్చా. నేరుగా ఓకే. చెప్పినప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించింది నాకు. అయ్యో ఏమో చూద్దాం దేవుని చిత్తం మరి ఎట్లా జరుగుతుందా అని ఆ- ఆలోచన చేసినాం. చేసే క్రమంలో ఏమైందంటే నాకు మెజార్టీగా అవన్నీ ఎవరు చూడరు, మిమ్మల్ని చూస్తారు, మళ్ళీ మీ పనితనాన్ని, అక్క మంచితనాన్ని చూస్తారు. కానీ ఇక ఎత్తు హైట్ తక్కువ లేకపోతే హైట్ ఎక్కువ అనేది ఎవరు చూడరు. పబ్లిక్ మంచిని గమనిస్తారు. అదంతా వద్దు నాన్న, మీరు ఆలోచన చేయండి అని మళ్ళీ చెప్పింది. సరే ఓకే రైట్, మన నిర్ణయం బాగానే ఉన్నది, తీసుకున్నామని నిర్ణయం తీసుకున్నాం. నామినేషన్ వేశారు. నామినేషన్ వేసిన పోతే నాకు ఒక్కొక్క ప్రజలతోటి నాకు గతంలో కూడా నేను కొన్ని ఎలక్షన్ చూశాను. అందులో నాకు తెలిసింది ఏంటంటే పబ్లిక్ మన పట్ల ఎట్లా ఉన్నారు, మన ఓటు వేస్తారు అయ్యారు అనేది నేను అవగాహన చేసుకునే శక్తి నాకు ఉంది. ఎందుకంటే నేను గతంలో ఎన్నికలలో చాలా మంది గెలుపు కోసం పనిచేసిన. ఒక ముగ్గురు ఓకే, MPDs ఆ లకు, ఇద్దరు ఎక్స్పీరియన్స్ సర్పంచ్లకు ఉంది అన్నట్టు, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎట్ ది సేమ్ టైం వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు మా స్వయాన Okay. మేనబావ గారు. ఓహో, అచ్చా. ఓకే. 2 సార్ల మెజార్టీ 1 lakh మెజార్టీ వచ్చిన వ్యక్తి ఆయన. తన కాన్స్టిట్యున్సీ లో నేను వర్ధన్నపేట మండల ఎన్నికల ఇన్ఛార్జ్ గా పనిచేశాను. ఓకే. ఆ క్రమంలో నాకు ఒక అవగాహన ఉంది. అంటే ప్రజల ఎట్లా ఎవరిని యాక్సెప్ట్ చేయరు, ఎవరిని యాక్సెప్ట్ చేస్తారనేది ఒక అవగాహన ఉంది. మళ్ళీ నేను పనిచేసిన వాళ్ళంతా కూడా పార్టీలకు అతీతంగా, ఒకరు కాంగ్రెస్ లో ఉన్నారు, ఒకరు టీఆర్ఎస్ లో ఉన్నారు, ఇంకో పార్టీలో ఉన్నారు. వాళ్ళంతా ఏం చేశారంటే ఇవన్నీ మాకు పార్టీలతో సంబంధం లేదు, మాకు సుదర్శన్ కావాలి అంతే. సుదర్శన్ వాళ్ళ అక్కైనా పర్లేదు, సుదర్శన్ అయినా పర్వాలేదు, మేము పనిచేస్తామని వాళ్ళు బయటికి రావడం జరిగింది. అప్పుడు నాకు కొంచెం ధైర్యం వచ్చింది. రైట్, ఎలక్షన్ మన నామినేషన్ టైంలో ఎవరెవరు వస్తారో మనకు అర్థమవుతుంది అన్న. అవును. మనతోటి కలిసి వచ్చే వాళ్ళు మనవారు అప్పుడు అనుకుంటాం. అవును. అప్పుడు నాతో అన్ని పార్టీలు, ముగ్గురు ఎంపీటీసీలు, ఇద్దరు ఎంపీటీసీలు, ఇద్దరు సర్పంచులు, ఇద్దరు ఉప సర్పంచులు మాజీ, వాళ్ళంతా కలిసి నాతోటి ప్రయాణం చేశారు. అచ్చా. ఓకే. గ్రామ కుల సంఘ పెద్దలు కూడా నాతో ప్రయాణం చేసి నామినేషన్ లో పాల్గొన్నారు. అప్పుడు నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, తప్పకుండా ఈ విజయం మనది అయిపోయింది. రైట్. అట్ ది సేమ్ టైం ఎలక్షన్ ప్రచారంలో కూడా నాకు ఇక్కడ డౌట్ రాలేదు. ఎందుకంటే నేను చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అంటే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం రాలేదా? ఎన్ని రోజులు ప్రచారం చేసిర్రు? మేడం 6 రోజులు అంతే, అంత ఎక్కువ లేదు. ప్రచారంలో టైం తక్కువే ఉంది కదా, ఫస్ట్ పెడతాను. అవును. అవును. అచ్చా. అంటే ఈ గెలుపులో మెయిన్ కీలక పాత్ర మేడం ఏంటంటే, నేను గత 20-25 సంవత్సరాల నుండి పబ్లిక్ అటాచ్మెంట్, పబ్లిక్ రాజకీయాలలో ఉన్నాను. నేను కడియం క్రియేట్ మేడం, కడియం కి క్రియేషన్ నేను. కడియం శ్రీహరి అంటే నాకు నచ్చిన నాయకుల్లో కడియం శ్రీహరి నెంబర్ 1. అది ఎవరు అవునన్నా కాదన్నా కడియం శ్రీహరి వీరాభిమాన్ని. కడియం శ్రీహరి అంటే నాకు నిజంగా కూడా ఇప్పటికీ నాకు నచ్చిన నాయకుడు అంటే కడియం శ్రీహరి తర్వాత ఎవరైనా. మేడం, పార్టీలు వేరు కావచ్చు, కానీ వ్యక్తిగా నేను అభిమానించే మొట్టమొదటి వ్యక్తి కడియం శ్రీహరి. ఆ క్రమంలో ఏం జరుగుతుంది మేడం అంటే, మేము ప్రచారం చేసే క్రమంలో నేను చేసిన కొన్ని కార్యక్రమాలు, గతంలో నేను గ్రామం కోసం ఏమి చేసిన అనేది కొన్ని మీకు చెప్తా మేడం. కరోనా విత్తండ పరిస్థితులలో, కరోనా బాగా విజృంభిస్తున్న క్రమంలో కనీసం బయటికి వెళ్ళలేని పరిస్థితులలో నేను గ్రామానికి, ఒక గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి ఒక 5 కిలోల కూరగాయల ప్యాకెట్ డోర్ టు డోర్ నేను ఇవ్వడం జరిగింది. అంటే దాదాపు మీ డబ్బులతోనా? మీ డబ్బులతోనా? నా డబ్బులతో. మీరు ఏం చేస్తుంటారు సార్? మీరు ఏం చేస్తూ ఉంటారు బేసిక్ గా? నేను బేసిక్ గా కాంట్రాక్టర్ మేడం. ఓకే. అంటే ఏ టైప్ ఆఫ్ కాంట్రాక్టర్? సివిల్ కాంట్రాక్టర్. అంటే చెరువు కట్టలు, రోడ్స్, బిల్డింగ్స్. ఓకే. మా నాన్న కాంట్రాక్టర్ ఉండే, తద్వారా మా బావ అరూరి రమేష్ గారి కాంట్రాక్టర్, తద్వారా నేను. అంటే దాంట్లో నేను
పని చేసే క్రమంలో మనం ఒక ₹1,00,000 పని చేస్తే దాంట్లో ఒక 10,000 మిగిలితే ఒక 10,000 మిగిలినప్పుడు ఒక ₹1,000 సమాజానికి మేము ఇవ్వాలి అనేది నా కాన్సెప్ట్. పే బ్యాక్ ది సొసైటీ, అంబేద్కర్ ఐడియాలజీలో పనిచేస్తూ ఉంటాం. ఓ, అంటే అచ్చా. మనం సమాజానికి ఏమి ఇస్తాం? పే బ్యాక్ ది సొసైటీ అంటే నేను పని చేసి 10 లక్షల పని చేస్తే ₹1,00,000 లాభం వస్తే ₹1,00,000 10,000 సమాజానికి ఇవ్వాలి. అది విద్యా వైద్యానికి ఫస్ట్ ప్రియారిటీ. ఓకే. విద్యా వైద్యానికి ఫస్ట్ ప్రియారిటీ. ఈ క్రమంలో నా ఆలోచన విధానం అది. అట్లా నేనేం చేసిన అంటే కరోనా టైంలో ఊరు మొత్తం కూరగాయల పంపిణీ చేసిన. మళ్ళీ తర్వాత ఆటో డ్రైవర్లకు నిత్యావసర వస్తువులకు ఇబ్బంది అవుతా ఉంటే ఒక నెలకు సరిపడ సరుకులు ఆరూరి గట్టుమల్లు ఫౌండేషన్ అని మా బావగారికి ఫౌండేషన్ ఉంటుంది, మా మామగారి పేరు. ఉమ్, ఉమ్, ఆ ఫౌండేషన్ ద్వారా ఉమ్, ఇక్కడ ఏం చేసినామంటే ఆరూరి గట్టుమల్లు ఫౌండేషన్ తీసుకొచ్చి చిన్నపెండాల గ్రామంలో ఉమ్. 250 మంది ఆటో డ్రైవర్లకి నిత్యావసర వస్తువులు నెలకు సరిపడా వస్తువులు ఇచ్చినాం కరోనా టైంలో. ఓకే. అదే కాకుండా ఆశా వర్కర్లకు ఇచ్చినాం. ఓకే. అదే కాకుండా సఫాయి కార్మికులకు ఇచ్చినాం. ఓకే. ఇట్లా అంటే ఫౌండేషన్ ద్వారా నేను ఏంటంటే నాకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నా ఊరు కోసం నేను సర్వీస్ ఇవ్వాలి. యా, అది అర్థమైంది, నా ఆలోచన. అర్థమైంది సార్. యా, మీ ఊరు జనాభా ఎంత ఎక్కడ సార్? మా ఊరు జనాభా 5,000 మెంబర్స్ ఉంటారు అనుకుంటానా, కానీ ఓటర్స్ మాత్రం 3,650. 3,650 మాత్రమే. ఇప్పుడు మీ అక్కగారికి పడ్డ ఆ. ఓట్లండి సార్? 1,621. ఓకే. ఇప్పుడు ఎంత మెజారిటీ వచ్చింది తనకి? 821. 821. అంటే సగం టు సగం మీ అక్కగారి వైపే అయిపోయింది. ఉన్నారు. మిగతా వాళ్ళందరికీ మిగతా సగం అన్ని సగం కూడా- డిస్ట్రిబ్యూట్ అయినాయి, అంతేనా? రైట్. ఓకే. మీరు ఎక్స్పెక్ట్ చేసిర్రా? అమ్మా మీరు ఎక్స్పెక్ట్ చేసిర్రా? మేడం, మీరు ఎక్స్పెక్ట్ చేసిండ్రా ఇట్లా ఇంత మెజారిటీ వస్తుందని, ఇంత మంది ఓటేస్తారు అని? నేను ఎక్స్పెక్ట్ చేశానమ్మా, ఎందుకంటే నాకు ఓహో. ప్రచారం తెలిసిపోతుంది కదా. అచ్చా, ఓకే. అంటే ఆ ప్రచారంలో వాళ్ళ ఫీడ్బ్యాక్ అంటే ఒక ఇంటికి పోయిన తర్వాత అక్కడ మనల్ని రిసీవ్ చేసుకునే విధానం మనకు అర్థమైపోతా ఉంటుంది ఓకే. ప్రచారంలో. ఓకే. ఎందుకంటే వాళ్ళు నన్ను వెళ్ళగానే, బిడ్డ నువ్వు ఏం లేనప్పుడే ఇంత సర్వీస్ ఇచ్చినావు, ఇంకా ఉంటే మాకు సర్వీస్ బాగా ఇస్తావు, నువ్వు మాకు కావాలే అని నా ఓకే. గ్రామ ప్రజలు నన్ను నిత్యం, నేను ఏ ఇంటికి పోయినా నన్ను బొట్టు పెట్టి ఆశీర్వదించి నువ్వు మా సర్పంచ్ అని ఫస్ట్ నుండే అనౌన్స్ చేసుకుంటూ వచ్చారు. అచ్చా, ఓకే. ఇప్పుడు ఏంటి ఇట్లా మీలో పెట్టుకుంటూ పోతే ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడు మీ అక్కల్లో చూసుకుంటున్నారు అనుకోవచ్చా గ్రామస్తులందరూ కూడా? గ్రామస్తులు మమ్మల్ని మా అక్కలో చూసుకుంటాను అనుకోవచ్చు, కానీ నేను మాత్రం మా అక్క తర్వాత నేను వాళ్ళకి చాలా సందర్భాలు కూడా చెప్పాను. అచ్చా, ఎందుకంటే ఓకే. మా నాన్న 8th క్లాస్ లో చనిపోతాడు మేడం. అచ్చా, ఓకే. మా నాన్నగారు మేము చిన్నతనంలో మా అమ్మకు 3 ఆడపిల్లలు, నేను ఒక్కను. ఆహా, మాకు ఓకే. 2 అక్కలు, ఒక చెల్లె, నేను. అచ్చా, ఓకే. అయితే ఈ క్రమంలో మా నాన్న నేను 8th క్లాస్ లో ఉన్నప్పుడు ఏంటంటే నా ఏజ్ ఎంతో మీకు తెలుసు. అంటే 8 అంటే దాదాపు 13 ఇయర్స్ అంటే. మా అక్క 14 ఇయర్స్ 15 ఇయర్స్ ఉంటుంది, తిరుపతి అమ్మగారు. నాకు ఒక సీనియర్ మా అక్క. ఆహా. అయితే ఆ క్రమంలో ఏం చేస్తాను, మా నాన్న చనిపోయిన తర్వాత మా కుటుంబ పరిస్థితి కూడా దయనీయ పరిస్థితి. అంటే రెక్కాడితే డొక్కాడని కుటుంబం మాది. ఉమ్. ఆ క్రమంలో నేను మా అక్క కూలీ పని చేసుకుంటూ మా కుటుంబాన్ని పోషణ చేసుకుంటూ అట్ ది సేమ్ టైం ఎడ్యుకేషన్ కూడా ఆపాలి అమ్మ. అదే అదే ఏం చదువుకున్నారు ఎడ్యుకేషన్ సార్? చాలా బాగా చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ఏం చదువుకున్నారు సార్ మీరు గాని మీ అక్కగారు గాని? ఏం నేను- చదివిండ్రు? నేను పీజీ మేడం, నేను ఎంఏ సోషాలజీ. వావ్, ఓకే. ఇప్పుడు తిరుపతమ్మ? మా అక్క వచ్చేసి తిరుపతి అమ్మ ఓపెన్ డిగ్రీ చేశాను. సూపర్బ్, అసలు ఓకే. సూపర్బ్ అండి. అంటే నాన్నగారిని అయితే కోల్పోయిన మేడం- తర్వాత కూడా మీరు ఎక్కడ కూడా చదువు ఆపలే. గ్రేట్ సార్, ఆపలే. అసలు రియల్లీ గ్రేట్. అంటే దానికి సపోర్ట్ మా బావగారు కూడా, వర్ధన్పేట మాజీ ఎమ్మెల్యే అరుణ్ రమేష్ గారు కూడా అచ్చా, ఓకే. చాలా సపోర్ట్.
ఎందుకంటే నా చదువులో కానీ నా ఎదుగుదలలో వాడి ఆయన భాగస్వామి. అంటే ఆ తనను చూసుకుంటూ నేను నేర్చుకున్నా అంతే, ఇంకేం లేదు. అచ్చా అచ్చా అంటే ఇట్లా ఉండాలి మనిషి అనేది ఒకటి. ఆ, ఈ రాజకీయ విషయానికి వచ్చినప్పుడు కడియం స్వీయం చేసుకున్నా. యా అంటే అయితే లాస్ట్లీ సుదర్శన్ గారు, మీరు ఇప్పుడు అంటే ఏం చేద్దామని, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో నిల్చున్నారంటే గ్రామానికి ఏదో చేయాలని కదా మీరు నిల్చున్నది. సో ఏం చేద్దాం అనుకుంటున్నారు, అట్లాగే మీ గ్రామాన్ని ఏ లెవెల్లో చూద్దాం అనుకుంటున్నారు? మేడం, నా గ్రామం మీద పూర్తి అవగాహన ఉంది. గ్రామంలో ఉన్న కుల సంఘాల పైన పూర్తి అవగాహన ఉంది. మళ్ళీ సమస్యల పైన కూడా పూర్తి అవగాహన ఉంది. నేను చేయాల్సింది ఒకటే, మాకు ఇంత పెద్ద బాధ్యత, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలబడితే 12 వార్లు క్లీన్ చిట్ ఇస్తూ మాకు బంపర్ మెజార్టీ ఇచ్చిన ప్రజలకు నిజంగా మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పబ్లిక్ రుణపడి ఉంటాం. గ్రామ ప్రజలకు చాలా ఆనంద బాష్పాలు మేడం, నేను తట్టుకోలేకపోతాను. ఎందుకంటే ఈ స్థాయిలో మేము ఉంటామని అనుకోలేదు. ఎందుకంటే కష్టపడి కూలి పనులు చేసుకుని 5 రూపాయల కూలి చేయని నేను ఈరోజు పబ్లిక్ సర్వీస్ ఇవ్వడానికి నన్ను ప్రజలు యాక్సెప్ట్ చేసిందంటే అది నిజంగా మిరాకిల్ మేడం. నేనైతే ఊహించలే. అంటే గెలుస్తా అనుకున్నా కానీ ఇంత 12 వాళ్ళు వస్తాయని నేను ఊహించలే. కానీ ఇప్పుడు మాకు చాలా బాధ్యత ఉంది. గ్రామాన్ని కాపాడుకోవాలి, యువతను కాపాడుకోవాలి, ఎట్ ది సేమ్ టైం అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాలి. ఏ పార్టీ అండదండ లేకపోయినా కూడా నన్ను ఇంత బంపర్ మెజార్టీ ఇచ్చిన ప్రజలకు రుణపడి ఉంటాం. ఒకటి, మేము ఖచ్చితంగా అభివృద్ధి పనుల కోసం ఏ పార్టీ వాళ్ళకైనా వెళ్ళి పని చేసుకుంటాం. నాకు కాంట్రాక్టర్గా ఎక్స్పీరియన్స్ ఉంది, అనుభవం ఉంది. అంటే ఏ వర్క్ ఎక్కడికి పోతే మనం ఛాంపియన్ వస్తే, ఏ వర్క్ ఎట్లా బిల్స్ తీస్తాం, ఏ వర్క్ ఏ పని తీసుకుంటే బాగుంటుంది అనేది నాకు కొంచెం అనుభవం ఉంది. దాన్ని తప్పకుండా నేను అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ఎవరితోటి ఏ పని అవుతుంది అనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తా, పని చేసుకుంటాం. గ్రామంలో మేము జవాబుదారీగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఎట్ ది సేమ్ టైం గ్రామ ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా అది నా ఇంటి సమస్యగా నేను పబ్లిక్ సర్వీస్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మీ అక్కగారికి మ్యారేజ్ కాలేదా సార్? మ్యారేజ్ కాలేదా? కాలేదు. ఓకే, మిగతా వాళ్ళందరికీ అంటే మీకు మ్యారేజ్ అయింది, తర్వాత ఇంకా చెల్లెలకి అయింది, అట్లాగే ఇంకో అక్కకి అయిందా? మా పెద్ద అక్కకు మ్యారేజ్ అయింది. మా పెద్ద అక్కకు ఒక బిడ్డ, ఆ బిడ్డకి 2 బిడ్డలు. ఓకే, మళ్ళీ మా చెల్లెకు మ్యారేజ్ అయింది. మా చెల్లెకు ఒక బిడ్డ, ఆ బిడ్డకు 3 బిడ్డలు. మళ్ళీ నాకు మ్యారేజ్ అయింది. నాకు 3 బిడ్డలు, ఒక కొడుకు. మా అక్క కాలేదు. మా అమ్మ నేను బాధపడుతుంటదా సార్? బాధపడుతుంటదా తను? ఫీల్ అవుతూ ఉంటదా? ఉంటా, బాధ అవుతుంది కానీ తట్టుకునే శక్తి కూడా భగవంతుడు నాకు ఇచ్చింది. ఎందుకంటే కష్టాల నుండి వచ్చినాం కాబట్టి ఇవన్నీ కొంచెం లైట్ తీసుకుంటాం. ఎందుకంటే నేను ఒక్కరితో మేడం, నేను నమ్మేది దేవుడు మంచి వారికి ఎప్పుడు మంచి చేస్తాడు అని నష్టం లేదు. నా వల్ల నేను జవాబుదారీగా ఇప్పటికీ నేను మా ఊళ్ళో ప్రతి గుడి, ఏ గుడి నిర్మాణం చేసుకున్న 10-15 కులాలు ఉంటాయి. ఏ గుడి వాళ్ళు నిర్మాణం చేసుకున్నా వచ్చి నా దగ్గరికి వస్తే నేను 10,000 రూపాయలు చందా ఇచ్చాను. ఒక ఆడపిల్ల పెళ్ళి అవుతుందంటే నేను ఒక 10,000 రూపాయలు వాళ్ళకు ఇచ్చాను. ఇట్లా ఇక చెప్పొద్దు, నాకు మేనిఫెస్టో ఇచ్చాను. మేనిఫెస్టో అన్ని రికార్డ్ అయినాయి. ఎందుకంటే నేను చేసినవి చెప్తున్నాను. అంటే నేను చెయ్యండి పబ్లిక్ నన్ను ప్రశ్నిస్తారు కదా, నువ్వు ఏడు చేసినావని. అవును, చేస్తారు. నేను చాలా సర్వీస్ ఇచ్చాను. ఎందుకు ఇవన్నీ చేశానంటే గ్రామం మీద ప్రేమతోటి నాకున్న పే బ్యాక్ ది సొసైటీ అని ఒక ఆలోచనతో చేశాను. అంతే తప్ప నాకు వేరే రాజకీయాలు, నాకు 3 పిల్లలు ఉన్నారనేది తెలిసి కూడా 25 సంవత్సరాల నుంచి సర్వీస్ చేసుకుంటూ వచ్చినా కాబట్టి ప్రజలు దాన్నే గమనించిండ్రు. చిన్నోడు పాపం మంచి మర్యాద వస్తుంది. నేను ఎవరితోటి గొడవలు ఇప్పటి వరకు మేడం ఒక్క గొడవ కూడా, నాకు ఏజ్ వచ్చిన కానీ ఒక్క గొడవ కూడా ఊళ్ళో ఉండేది, ఒక కేసు కూడా నమ్మి ఉండేది. నేను వీలైతే అందరికీ చిన్న పెద్దమ్మ, మాకు ఆ అదర్ కమ్యూనిటీస్ బీసీ వాళ్ళతో కూడా నన్ను ఎంత అంటే నన్ను వాళ్ళ ఇంట్లో సొంత కొడుకు, నేను అదే సొంత కొడుకు. నేను
ఇప్పుడు బీసీ నెల పోతే గౌడ్స్ మా పెద్దనాన్న వాళ్ళ పెద్దమ్మలు వాళ్ళంతా వర్షాలు పెట్టి తీసుకుంటారు. పోయి ఏం చేస్తుంటే వాళ్ళ ఇంట్లో డైరెక్ట్ ఇంటికి లోపలికి పోయి నేను అన్నం వేసుకొని తింటా ఉంటా. అంటే నాకు అంత స్వేచ్ఛ ఇచ్చిందంటే నాలో ఉన్న మంచితనము, నాలో ఉన్న ఓర్పు. నాకు తోడుగా మా అక్క కూడా, మా అక్క చిన్నగా ఉన్నా కూడా జ్ఞానం పెద్దది. అంటే నాకు మనం ఎప్పుడు ఎవరి మీద హామ్ ప్రకటించుకోదు, ఎవరితోటి గొడవలు పడదు, వీలైన కాడికి మనం తగ్గి ఉండడం నేర్చుకోవాలి అని మా అక్క నాకు చాలా చెప్పింది. అంటే నేను ఈరోజు మీ ముందు ఇంత నిజాయితీగా మాట్లాడుతున్నానంటే దాని అంతటికి మూలం మా అక్క. మా నాన్న చనిపోయిన తర్వాత నన్ను పోషించింది మా అక్క తిరుపతమ్మ. కాబట్టి ఆమెకు నాకంటే మీరమ్మ మేడం మీరు లైవ్ తీసుకోండి, నాకంటే చాలా చక్కగా మాట్లాడుతుంది మా అక్క. తప్పకుండా అయితే అండి. తక్కువ అని అందరు ఏలని యా, చేసినా కూడా తప్పకుండా లైవ్ తీసుకోండి. తప్పకుండా. సుదర్శన్ గారు మీరు కూడా ఎంత బాగా మాట్లాడారు అంటే, అంటే మీ మ్యాచ్యూరిటీ చెప్తోంది, అంటే మీ ఆలోచన విధానమే చెప్తోంది. మీరు ఎట్లా పెరిగినరు, మీ నాన్న చనిపోయిన తర్వాత కూడా మీరు ఎట్లా ఎదిగినరు అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది సార్. మీకు అట్లాగే మీ అక్కగారికి ఆల్ ది బెస్ట్ సార్. అండ్ ఇంకోటి ఏంటంటే అదృష్టవంతులేమో చిన్నపెండ్యాల గ్రామస్తులు కూడా, అండ్ మీరు కూడా అదృష్టవంతులేమో, బికాజ్ వాళ్ళు మిమ్మల్ని ఆదరించిరు, మీరు వాళ్ళని ఆదరించారు. కాబట్టి చిన్నపెండ్యాల గ్రామం మోస్ట్ అభివృద్ధి గ్రామంలో ఒకటిగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీతో మాట్లాడడం చాలా ఆనందంగా అనిపించిందండి. థ్యాంక్ యూ సుదర్శన్ గారు. థ్యాంక్ యూ మేడం. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి నాకు. షూర్ ఉంటాయి సార్, అందరు బ్లెస్సింగ్స్ ఉంటాయి, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరు బ్లెస్సింగ్స్ ఉంటాయి సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.